తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నికోలా టెస్లా 168వ జన్మదిన వేడుకలు అల్మాజ్గూడ ఏపీఆర్ఆర్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భవన కార్మిక గుర్తింపు కార్డులు అందజేశారు. అలాగే వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నికోలస్ బర్త్డే కారణంగా మా కాశీనాయుడు మా ఎలక్ట్రీషియన్ మిత్రుడు మా బంధువు అయిన ఎలక్ట్రీషియన్ అయిన అతను ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఎలక్ట్రీషియన్లందరినీ ఐక్యత పరిచి దాదాపు 500 మంది ఎలక్ట్రీషియన్లందరినీ ఐక్యత చేసి ఈ నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారైన సబితా ఇంద్రారెడ్డి గారితో బ్రహ్మాండమైన ఒక కార్యక్రమం ఈ భవన నిర్మాణ గుర్తింపు కార్డులు ఇప్పించినందుకు వారికి ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రాన్ మీడియాకి ప్రజాప్రతినిధులకు నా ఎలక్ట్రీషియన్ సోదరులకు అందరికీ నా యొక్క శుభాభినందనలు. జై ఎలక్ట్రీషియన్, జై జై ఎలక్ట్రీషియన్. నక్క యాదగిరి. నేను తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్గా కొనసాగుతున్నాను. ఈరోజు ప్రపంచ మేధావి నికోలా టెస్లా 168వ జయంతిని పురస్కరించుకొని మా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి గృహ సమాజంలో పనిచేసినటువంటి లేకపోతే వ్యాపార సంస్థలో కానీ ఇండస్ట్రీలో కానీ కమర్షియల్ కాంప్లెక్స్లో పనిచేస్తున్నటువంటి మా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల కోసం ఒక నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఒక ప్రపంచ మేధావిని బర్త్డే పురస్కరించుకొని బాలపూర్ మండల కమిటీ మా మిత్రుడు కాశీనాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా అన్యోన్య రీతిలో బ్రహ్మోత్సవాలు జరుపుకున్నాం, బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాం. దానికి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం, మేము చేసినటువంటి డిమాండ్లను సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు బాలపూర్ ఏరియా కమిటీలో మీకు ఒక యాప్ను తయారు చేస్తాం. అదేవిధంగా మీరు కోరని కోరికలు ఏం కోరలేదు. ఒక 150 గజాలు కానీ 100 గజాలు కానీ మీకు చేయడానికి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తాను. మీ ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నానంటూ ముందు మాకు మంచి అభయం ఇచ్చారు. ఆమెకి ప్రత్యేకమైన అభినందనలు. బడంపేట మున్సిపల్ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఆర్ గార్డెన్లో జరిగినటువంటి మీటింగ్కి చిన్నలకి పెద్దలకి ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్క కార్మికుడికి కూడా మాకు ప్రతి ఒక్క పనికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నది. మాకు కష్టపడ్డ దానికి ఫలితం లేకుండా పోతుంది. మా పిల్లల చదువులు కావని మాకు ఏ విధంగా సహకరించడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు బాధలు మేమే పడుతున్నాం కానీ మాకు ఏ ప్రభుత్వం ఏం సహకరించడం లేదు. దాని గురించి ఇలా మేము ఒక రాష్ట్ర కమిటీ ఏర్పరచుకొని దీని నుంచి ఒక ఎలక్ట్రికల్ మీడియా అనేది మేము ముందు పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. అంటే ఇవాళ మా బాధ్యతలన్నీ మాకు ఏమీ అర్థం కాకుండా అయిపోయాయి. కాబట్టి మాకు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు చాలామంది ఇచ్చేస్తున్నారు తప్ప కానీ ఎప్పుడు కూడా ఏ మీటింగ్ పెట్టుకున్నా ఎవరో ఒకరిని పిలిపి మాకు అనుకూలంగా అన్నీ చెప్తున్నాం. కానీ ఏ దానికి కూడా మాకు వచ్చినప్పుడు మాత్రం ప్రతి దానికి కూడా సమస్యకు పరిష్కారం చేస్తామని అంటున్నారు తప్ప కానీ మా సంస్కరణ అనేది ఏమీ ఇది కావటం లేదు. దాని గురించి మాకు ఈ ఎలక్ట్రికల్ యూనియన్ కార్డులు అనేది ప్రైవేట్ చేసుకున్నాం. దాని నుంచి మాకున్న అరగతులు ఏంటనేది మాకు ఇస్తే చాలు. అలాగే మాకు మా పిల్లల స్కూళ్ళకి కానీ మేము కష్టపడ్డ దానికి కానీ ఎటువంటి ఫలితాలు కాపాడడం కష్టమవుతుంది. మాకు మేము బతకడం చాలా ఇబ్బంది అవుతుంది. మా సోదరులకు కూడా చాలామందికి కిరాయిలు కట్టుకొని ఇంట్లో పనులు చేసుకొని ఇచ్చేయాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలున్నా జరే కానీ ఎలక్ట్రీషియన్ సోదరులకు ప్రత్యేకంగా ఒక డిమాండ్ అంటూ పక్కా పెడితే మాకు ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు కవర్ అవుతామని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.